పేషెంట్కి స్పృహ వచ్చింది సార్. ఓకే. ఏంటి యామిని, ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తావు కదా? ఎక్కడ లెక్క తప్పింది? మిస్ అయిందండి. నెక్స్ట్ టైం దాన్ని వదిలిపెట్టను. అదితి నా ఇంటి కోడలు కావాలి అంటే ఈ కోడలు కాని కోడలు కాటికెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకో. ఇక నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డావమ్మా. ఇప్పుడెలా ఉంది? నీకేమవుతుందో అని గౌతమ్ చాలా టెన్షన్ పడ్డాడమ్మా. వాడి కంగారు చూసి మాకు చాలా భయం వేసింది. అందుకే నాన్న గౌతమ్తో అహల్యని వెళ్ళొద్దు అని చెప్పింది. చెప్తే విన్నారా? దేవుడి దయవల్ల అహల్య ప్రాణాలతో బయటపడింది. ఏదైనా అయ్యుంటే ఎవరు బాధ్యులు? అందుకే మావయ్య, ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. ఆయన ఎక్కడండి? వస్తున్నాడమ్మా. ఏ మెట్లెక్కితే మోకాళ్ళేమన్నా? అక్కా, దయచేసి అర్థం చేసుకో అక్క. ప్లీజ్, మిమ్మల్ని పై రూమ్కి కదా వెళ్ళమంటున్నాను. బాగుంది బామ్మర్ది, చాలా బాగుంది. నిన్నగాక మొన్నొచ్చిన కోడలి కోసం ఎప్పటినుంచో ఇంట్లో ఉంటున్న అల్లుని ఆ రూమ్కి ఈ రూమ్కి తిప్పుతారా? మేం గతి లేకుంటున్నాం అనుకుంటున్నావా? అదేంటి బావా, నేనేం అడిగాను మీరేమంటున్నారు? ఇప్పుడు పై రూమ్కి వెళ్ళమంటున్నావు, రేపు ఇంట్లో నుంచే వెళ్ళిపోమంటావేమో. ఇంటల్లుడంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఇల్లరికం అల్లుడని హీనంగా చూస్తున్నారా? బావా, నేను ఎప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా బావా? అప్పుడు నా చెంప మీద కొట్టి నాకే వార్నింగ్ ఇచ్చావు కదరా, అది ఎప్పటికీ మర్చిపోను. ఏంట్రా, ఏంటి గొడవ? చూడమ్మా, ఈవిడ గారు మెట్లు ఎక్కలేకపోతుందట. గౌతమ్ మమ్మల్ని పై రూమ్కి వెళ్ళమంటున్నాడు. పై రూమ్కే కదా వెళ్ళమంటున్నాడు, దానికి గొడవెందుకు అవంతిక? వాళ్ళిన్నాళ్ళు ఉంటున్న రూమ్ వదిలేసి వేరే రూమ్కి ఎలా వెళతారు సుభద్ర? కొన్నాళ్లే కదమ్మా, మళ్ళీ కిందకొచ్చేస్తారు. అవంతిక, అహల్యకి ఆరోగ్యం బాలేనప్పుడు కూడా మీరు సహకరించకపోతే ఎలా? అన్నిటికీ మేమే దొరికావా నాన్న? అవునులే, అయినా మా ఇంట్లో మేము ఉండుంటే మాకు అవమానం జరుగుండేదే కాదు. ఇందులో అవమానం ఏముందక్క? రేపు నీకేదన్నా అవసరం అయితే అహల్య సహాయం చేయదా? ఎందుకక్క తనని పరాయిదానిలాగా చూస్తావు? ఎక్కడి నుంచో వచ్చిన దానికోసం ఇంట్లో వాడని అవమానించడం ఏం బాలేదు గౌతమ్. అమ్మా, పెద్దదానివి, చెప్పాల్సింది పోయి ఇలా అవమానం అంటూ మాట్లాడతావేంటమ్మా? ఒకింట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సర్దుబాటు చేసి సాయం చేసుకోవాలి కదా. అవంతిక, ఒక్క 2 రోజులు పై రూమ్కి వెళ్ళండి.
అహల్యకి నయం అవ్వగానే మళ్ళీ మీ రూమ్కి మీరు వచ్చేద్దరు గాని. బాబు కార్తీక్, ఏమనుకోకు, కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఇంతలాగా చెప్పిన తర్వాత తప్పుతుందా? అవంతిక, లగేజ్ తీసుకునిరా. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం. మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం.